సో ఆ టైంలో సూపర్ స్టార్స్, టాప్ స్టార్స్ అయిన చిరంజీవి గారితో చేశారు, నాగార్జునతో చేశారు, వెంకటేష్తో చేశారు. బాలకృష్ణతో ఎందుకు ఎప్పుడు బాలకృష్ణ గారితో మిస్ అయిందండి. బాలకృష్ణ గారితో ఒక ఆయన ఫోన్ చేసి ఇట్లా సినిమా అన్నారు. అయ్యో బాలకృష్ణ గారు అంటే నాకు ఎంతో ఇష్టం, ఎందుకంటే ఆయన సినిమాకి నేను అప్రెంటిస్ని, లాస్ట్ అసిస్టెంట్ లారీ డ్రైవర్కి. హిందీ సినిమా ఒకటే చేశాను, తర్వాత లారీ డ్రైవర్కి ఒక షెడ్యూల్కి వెళ్ళాను. బాలకృష్ణ గారు ఎంత సరదాగా ఉండేవాళ్ళు అంటే, ముఖ్యంగా లాస్ట్ అసిస్టెంట్ నేను, నా పైన ఇంకొక ఆయన మాతో. అప్పుడే నాకు బాగా గుర్తు, వైజాగ్లో షెడ్యూల్ నారీ నారీ నడుము మురారి రిలీజ్ అయింది. మేమిద్దరం థియేటర్కి వెళ్ళి చూసి వచ్చాం. నెక్స్ట్ డే బాలకృష్ణ గారితో ఆ సినిమా గురించి చెప్తూ చూసాం సార్. అప్పటికేంటంటే వైలెన్స్ లేనిది సినిమా ఆడదు. అందులో ఆయన ఫుల్ మాస్ హీరో, ఒక్క ఫైట్ ఉండదు. అదే ఒక్క ఫైట్, మ్యూజిక్ అసలు ఏం మ్యూజిక్. నేను చూసి సార్ అసలు లవ్ చేస్తానండి సినిమాని. ఆయనకి నేనంటే ఆయన బయట ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, ఇంకో విషయం మీకు చెప్పాలి. ప్రార్థన సినిమా నాకు మధ్యలో ఆయన ఫస్ట్ షెడ్యూల్ అవగానే నన్ను అడిగారు, నాకు అవకాశం వచ్చింది. చెన్నైలో మేము షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి వెంటనే గోపాల్ గారి దగ్గరికి వెళ్ళాను, మా గురువు గారి దగ్గరికి. సార్ ఇట్లా సినిమా నాకు ఆపర్చునిటీ వచ్చిందని. అప్పుడేనా అన్నారు. అప్పుడేనంటే వచ్చింది సార్. మరి అంటే నువ్వు చేయగలవా అంటే చేయగలను. అయితే గో హెడ్, నీ ప్లేస్లో ఇంకోళ్ళని పెడతాను. అప్పుడు నేను తర్వాత సినిమా అంతా కంప్లీట్ చేసేసాను. లారీ డ్రైవర్ ఇంకా జరుగుతుంది. మా చిన్న సినిమా కదా, గుంటూరులో ఒక షెడ్యూల్ ఫినిష్, సాంగ్ అది ఇక్కడ చేసాం చెన్నైలో. నేను బాలకృష్ణ గారు, విజయశాంతి గారు ఏవిఎం స్టూడియోలో జరుగుతుంది షూట్. నేను వెళ్ళి సార్ ఇట్లా నా సినిమా ఫినిష్ అయిపోయింది, ఒకసారి చూస్తారా? చూస్తారంటే ఏం బాస్ గారు అప్పుడైనా సినిమా చేసి అయిపోయింది కంప్లీట్, ఓకే ఫైన్ అన్నారు. అని ఎక్కడ అంటే చోళ షెరటన్ పక్కన ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఇంటికి దగ్గరికి హేమమాలిని గారి థియేటర్ ఒకటి ఉంది. మీరు అక్కడ ఏంచు తప్పకుండా చూస్తాను. విజయశాంతి గారికి కుదరలేదేమో, ఆవిడ రాలేదు. బాలకృష్ణ గారు విత్ హోల్ ఫ్యామిలీ సినిమాకి వచ్చి సినిమా మొత్తం చూసి నా భుజం మీద చేయేసి ఫస్ట్ టైం ఇంకొక 10 లక్షలు ఖర్చు పెడితే రిచ్గా ఉండేది ఆ సినిమా అని చెప్పి. అంటే ఆయన అంత ఫ్రెండ్లీగా ఉండే ఆయన. సో ఆయనతో సినిమా అనుకున్నప్పుడు ఎగిరి గంతేసాను. వెంటనే నేను త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏమంటే మనం ఈ 2 కాకుండా ఇంకొక అద్భుతమైన స్క్రిప్ట్ చేయాలి. నేను ఆయన సినిమాకి అప్రెంటిస్ని, నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏ సినిమా తర్వాత వచ్చింది అవకాశం? అప్పుడు మల్లీశ్వరి జరుగుతుంది, మల్లీశ్వరి స్క్రిప్టింగ్ జరుగుతుంది. మల్లీశ్వరి జరుగుతుండగా ఇంకా మేము కంప్లీట్ కూడా చేయలే. బాలకృష్ణ గారితో ఫోన్లో మాట్లాడించారు. విజయభాస్కర్ చాలా బాగుంటుంది సార్ సార్ అని. అసలు నా కళ. ఆయన మనకి ఇంత ఆపర్చునిటీ రావట్లేదు ఏంటి అనుకుంటున్నప్పుడు ఇట్లా వచ్చిందని. కాకపోతే వెంటనే స్టార్ట్ చేయాలని, అసలు వెంటనే అసలు మల్లీశ్వరి స్క్రిప్ట్ జరుగుతుంది. ఇదే అవలా. నాకేమో అయ్యో టైం కావాలి సార్, స్క్రిప్ట్ చేయాలి కదా ముందు అంటే. మరి మనకి డేట్లు ఏమో ఇప్పుడే ఉన్నాయి. ఆ డేట్లలోనే జైన్సీ పరంజీ సినిమా అండి. బాలకృష్ణ గారితో చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటి, ఏదో ఉంది సంథింగ్, ఆయనదే ఎంఆర్కే ప్రసాద్ గారు, ఆయన ప్రొడక్షన్లోనే అది చేశారు. సో స్క్రిప్ట్ చేయాలి సార్, టైం లేదు. అక్కడ ఏదో సంథింగ్ అంటే మనం సినిమా వెంటనే చేయలేదని, ఒప్పుకోలేదని. నా హ్యాండిక్యాప్ ఏంటంటే స్క్రిప్ట్ లేదు అసలు. అసలు బాలకృష్ణ గారితో సినిమా చేయాలి అంటే ఎంతో స్పెషల్గా స్క్రిప్ట్ చేయాలని, అది కుదరలే. నేను ఆయన కామెడీ బ్రహ్మాండంగా చేస్తారు. ఆయన చాలా సరదాగా ఉండే ఆయన బాడీ లాంగ్వేజ్కి ఒక మంచి కామిక్గా, మంచి మాసీగా ఉండే చేద్దామని అప్పుడే అనుకున్నాం. అదే మన చేతుల్లో ఉండదు, మిస్ అయిపోయింది. అట్లా కొన్ని జరుగుతాయి. బట్ మనం పని చేసుకుంటూ వెళ్తామే, ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయలేము. కీప్ వర్కింగ్.